మీకు ఆర్కియాలజీ తెలుసా? తవ్వకాల్లో చాలా మట్టిలో మాణిక్యాలు అన్నట్టుగా మనం ఆటలో తవ్వకాల్లో మనకు దొరికారు మన ఆర్కియాలజిస్ట్ ఫేమస్ శివ గారు. సార్, శివనాగిరెడ్డి గారు ఎలా ఉన్నారు? మీ వీడియోలు చాలా వైరల్ సార్, చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు మీకు, కింద కూడా చూసాము. సో ఇక్కడ రావడం ఎలా ఉంది ఫస్ట్? Oh, it is really thrilling. And what happens is the arrangements that Tata people have made is wonderful. ఈ తెలుగుని ఒక్కొక్కసారి వీళ్ళు చూడండి, నాకు ఆశ్చర్యం ఏమేస్తుందంటే మనం అక్కడ తెలుగుని పట్టించుకోవట్లా, మన సంస్కృతిని పట్టించుకోవట్లేదు, ఏదో మొక్కుబడిగా చేస్తున్నాం. కానీ వీళ్ళు అలా కాదు, మనసుకు హత్తుకొని మన తెలుగుని కాపాడుతున్నారు, మన సంప్రదాయాల్ని నిలబెడుతున్నారు. భావితరాల వాళ్ళు కూడా ఇదే సంప్రదాయాలను కొనసాగించాలి అన్న ఇక్కడి తపన చూసి అక్కడ వారు కూడా రెట్టించిన ఉత్సాహంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుండు అని నాకు అనిపిస్తుందండి. మ్యామ్, ఈమని శివనాగిరెడ్డి గారితో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? యాక్సిడెంటల్ మ్యారేజ్. సో ఆయన అంత బిజీ ఉంటారు, హౌ హౌ డు యు మేనేజ్ యువర్ పర్సనల్ లైఫ్? ఇంట్లో చెప్పండి, ఎప్పుడు ఉండను చెప్పు. నేను చెప్పండి. ఇంట్లో ఉండను, కంప్లైంట్స్ కాదు. లేకపోతే ఆలయాలు కట్టించడం, ఎప్పుడు బయటకే కదా. పిల్లలకు సంబంధించి ఆవిడే స్కూల్లో చేర్పించుకోవటం, వాళ్ళని పట్టించుకోవటం ఆమె చేసేది. నేను ఈనాడు ఇంటి గురించి పట్టించుకునేవాడిని కాదు, కుదరదు, మేము ఎక్కడో ఉంటాం కదా. తవ్వకాలకు విశాఖపట్నం తోట్లకొండ బావికొండ పోయేటప్పుడు 3 నెలలకు ఒకసారి ఇంటికి వచ్చేవాళ్ళం. ఈలోపు ఇక మిగతా కార్యక్రమాలన్నీ ఆవిడ అలా 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 ఇయర్స్ టుగెదర్ గడిచిపోయినాయి. లేదు, శ్రీశైలం జలాశయం నీటి ముంపులో గురైనటువంటి ఆలయాలని ట్రాన్స్ప్లాంటేషన్, ఆలయాలను ఓడదీసి తరలించి ఎగువన పునర్నిర్మించడానికి ఇయర్స్ టుగెదర్ ఉన్నాం. సోమశిల, జటప్రోలు, కొల్లాపూరు, ఇంకా అలంపూరు, ఇవి ఇలాంటివి. ఇవన్నీ ఎట్లుంటుందంటే నాకు అసలు అదృష్టం అనిపిస్తుంది అన్నట్టు. ఎంతో మందికి దక్కని ఒక అదృష్టం కదా అది. తవ్వకాలు చేయటం మాటలా. అప్పుడప్పుడు నేను అనుకుంటాను, ఇన్ని వస్తువులు వస్తున్నాయి కానీ అప్పటి రాజో రాణో బయటకు వస్తే బాగుండు అనిపిస్తుంది. మీ రూపంలో మాకు అనిపిస్తున్నారు సార్. అంటే లైక్ మన నాగరికతను మీరు ముందుకు తీసుకొస్తూ వీఆర్ స్ప్రెడింగ్ ఇట్ ఇన్ అ వెరీ నైస్ వే. అందులో మీ ఫేవరెట్ తవ్వకాల్లో మీరు మాకు కొంచెం చెప్పాలి. ఫేవరెట్ తవ్వకాలని, నేను కొత్త రాతియుగం తవ్వకాల్లో పాల్గొన్నా, ఇనుప యుగ తవ్వకాల్లో పాల్గొన్నా. ఇనుప యుగ తవ్వకాలు జరిగేటప్పుడు మేము శేరిపల్లి, తర్వాత మహబూబ్ నగర్ జిల్లాలో చాకటూరు అక్కడ పనిచేసేటప్పుడు ఆశ్చర్యకరం ఏంటంటే విడివిడిగా ఒక్కొక్క కళేబరం బయటకు వస్తుంది. కొన్నిట్లో మొగుడు పెళ్ళాల కళేబరాలు కూడా ఉంటాయి. అంటే మనం అనుకున్నట్టుగా ఒకేసారి ఆయన చనిపోయాడని తట్టుకోలేక గుండె బద్దలై ఈవిడ కూడా చనిపోతే వెంటనే అదే ఆ దీంట్లో ఏమంటాం, ఆ సమాధిలో ఈవిని కూడా పెట్టారా అన్నంత ఆశ్చర్యం కలుగుతుంది. అంతేకాదు, వాళ్ళు ధరించిన ఆభరణాలన్నీ అలాగే ఉంటాయి. ఇప్పుడైతే మనం ఎవరన్నా చనిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నాం, తీసుకెళ్తుంటే ఎవరు లేనప్పుడు చెయ్యి కత్తిరిద్దాం అనిపిస్తుంది, ఆ ఉంగరం రాకపోతే శవాన్ని నుంచి. అలాంటి ఆర్థిక వ్యవస్థ ఈనాటిది. కానీ ఆనాడు అలా కాదు. వాళ్ళు ఆయన బతికుండంగా, ఆవిడ బతికుండంగా ఏ ఏ వస్తువులను వాడిందో, ఏ కుండలను వాడిందో, ఏ ఆభరణాలను ధరించిందో, ఏ తిండి తిందో, అదిగో అన్నీ కూడా ఏ లోహంలో ఉన్నా, ఏ రూపంలో ఉన్నా వాటిని ఉన్నవి ఉన్నట్లుగా ఆవిడతోనో ఆయనతోనో వాటిని కూడా భూమిలో నిక్షిప్తం చేయటం అనేది ఆనాటి ప్రజల పెద్దలంటే ఉన్న గౌరవం. ఇంకా అది తెలుసుకొని ఈ తరం కూడా నిజంగా అలాగా అయితే మనం కూడా అదిగో ఆ పద్ధతుల్ని ఆచరిద్దాం అని అనుకుంటే మన సంప్రదాయం అంటే ఇనుప యుగపు సంప్రదాయం, చారిత్రక తొలియుగం, మధ్యయుగం, మధ్యయుగంలో ఇటీవల పర్సనల్ డౌట్. ఇప్పుడు మన హిందూ ధర్మాల్లో వాళ్ళు భౌతికంగా శాంతించాలంటే మన బాడీని యాషెస్ లో చేస్తారు. కానీ అలాంటప్పుడు తవ్వకాల్లో కష్టం కదా. సో హౌ డు వి మేనేజ్ దట్? మాకు 2 రకాలు. ఒకటి ఖననం, రెండోది హననం. ఖననం అంటే పూడ్చిపెట్టడం, హననం అంటే కాల్చి పెట్టడం. కాల్చి పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే తద్వారా, అందుకని అంత్యేష్టి అని ఉంది మనకి. మనిషి పుట్టక ముందు నుంచి పుట్టి మరణించేంత వరకు హిందూ ధర్మశాస్త్రంలో ఏమున్నాయి, షోడశ సంస్కారాలు అంటాం మనం, తెలుసు కదా మీకు. ప్రీనేటల్, పుట్టక ముందు కొన్ని సంస్కారాలు చేస్తారు. అది గర్భాధానం, సీమంతోన్నయనం, ఇవన్నీ పుట్టక ముందు చేసేవి. పుట్టిన తర్వాత జాతకర్మ, ఇదిగో ఇలా మొదలు పెడితే అనేకంగా మీకు ఆయనకి ఉపనయనం, కళ్యాణం, ఆ తర్వాత ఇవన్నీ ఉన్నాయి కదా. ఆ తర్వాత చిట్ట చివరి సంస్కారం అంత్యేష్టి, అంటే చనిపోయిన తర్వాత చిట్ట చివర ఆయనకి యాక్చువల్గా మనం ఒక తిట్టు ఉంటుంది, మనం గమనించామో లేదో, నిన్ను బొంద పెట్ట అంటారు, నీ మీద బండపడ అంటారు. బొంద పెట్టడం అంటేనేమో లోపల పెట్టడం, బండబడ అంటే నేను మనిషి చనిపోయిన తర్వాత చిట్ట చివరిగా చేసి అంత్యేష్టి అంటారు దాన్నే. చూసారా,
నీ బొందబ నిన్ను బొందబెట్ట, నీ మీద బండబడ. తిట్లే. తిట్లు కూడా ఒక సంప్రదాయానికి గుర్తులు అవి. అది అలా మనం అర్థం చేసుకోవాలి. సార్ నాకు పర్సనల్ డౌట్. ఇప్పుడు యూఆర్ ద రైట్ పర్సన్ టు ఆస్క్. దేవుడు ఉన్నారా? అది చెప్పలేము, ఎవరి నమ్మకం వాళ్ళది. అంటే మీరు ఆర్కియాలజీలో మీరు చూస్తుంటారు కదా, దేవుడు రిలేటెడ్ స్టఫ్ ఏమని చెప్తారా? మేము మెటీరియల్ ఆలోచించి ఇంతవరకే చేస్తాం కానీ ఇక అది ప్రజల నమ్మకానికి సంబంధించిన ఒక గొప్ప విషయం అది. చాలా మంది ఏం చేస్తారంటే దానికి వాళ్ళు అలా అలవాటైపోతారు, కండిషన్ అవుతారు. అదిగో ఆ దేవుడు ఉన్నాడు అనే ఒక నమ్మకం, దేవునికి అనేక రూపాలు ఉన్నాయనేది ఒక నమ్మకం. వాటితో పాటు ఏమవుతుందంటే మనకి సాంప్రదాయాలు కూడా వాటి చుట్టూ నిలబడి ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి అంటే అలా ఆ నమ్మకంతో సమాజంలో క్రమశిక్షణ వస్తుంది. తద్వారా ఏ రకమైన తప్పులు లేకుండా హాయిగా చక్కటి సమాజం నెలకొనటానికి కూడా దేవుడు కారకుడు కాబట్టి అలా దేవుణ్ణి ఆరాధించాలి. పురావస్తు శాస్త్రాల్లో ఎక్కడా దేవుడు బయటకు రాలేదు కదా అన్నంత మాత్రాన దేవుడు లేడు అని మనం అనుకోకుండా అదిగా ఆ నమ్మక సంప్రదాయాల రీతిలో ఇప్పటికీ వ్రతాలు, నోములు, ఆచారాలు, వ్యవహారాల్లో తెలుగుదనం ఉట్టి పడుతోంది అంటే కారణం కూడా అది ఒక అంశమే కదా. సార్ ఇంకోటి సారీ, నాకు మీరు మాట్లాడుతుంటే ఇంకా మాట్లాడాలనిపిస్తుంది. సార్ లాస్ట్ క్వశ్చన్ బిఫోర్ ఐ లెట్ యు గో. ఇప్పుడు ఇప్పుడు ఆటలో ఉన్నాం, తెలుగుదనాన్ని మనం మళ్ళీ తీసుకొస్తున్నాం. వెరస్ తెలుగు రిచ్నెస్ గురించి మీరు చూసింది చెప్పగలుగుతారా? లైక్ ఎలాంటి ఆర్కియాలజీ ఇక్కడ ప్రకారం? లేదా అక్కడ? రెండు విధాలుగా ఓ, చెప్పండి. నేను మీకు ఒక మాట చెబుతాను. తవ్వకాలు చేసేటప్పుడు మాకు శాసనాలు, నాణ్యాలు దొరుకుతాయి కదా, అవన్నీ భూమిలోంచి లంకె బయటకు బిందెలు. తీస్తాం. లంక బిందెలు దొరకవు, ఊరికో ఊహ. ఆహా. అది మిత్ అంటామే, మిత్. అది ఊహ, ప్రేయసి. ఆ ప్రేయసి పట్ల విలువ ఎక్కువ ఉంటుంది మనకి. అందుకని లంక బిందెలు అనేది కాన్సెప్టే లేదు. కానీ గుప్త నిధులు దొరుకుతాయి, మామూలు మట్టి కొండల్లోనే దొరుకుతాయి. అది వేరే విషయం. మాకు చాలా దొరికి అలా వస్తూ ఉంటాయి పునాదులు తవ్వేటప్పుడు, అనేక రోడ్లు వేసేటప్పుడు సందర్భాల్లో. కానీ మీరు ఈ రెండో ప్రశ్న వేసారే, ఏమిటది? తెలుగు తెలుగు అనేది ఏమిటంటే భాష. నేను ఈ తెలుగు శాసనాలు, తెలుగు భాషా లిపికి శ్వాసనాళాలు అని ఒక పుస్తకం రాశాను. తర్వాత మీరు శాసనాలు చదవచ్చు అని రాశాను. నిజమైన అప్పటి తెలుగు. ఎప్పటి తెలుగు? ఒక్కొక్క శతాబ్దంలో లేక ఒక్కొక్క రాజవంశీకుల పాలనలో అసలు తెలుగు భాష ఎలా ఉండేది, ఆ వాడుక మాటలు ప్రజలు ఎలా వినియోగించుకునేవాళ్ళు, అవే శాసనాలు కదా. అదిగో అలా ఒక్కొక్క దశలో మనం ఉన్నాం అనుకోండి. మీరు ఇప్పుడు నవ్వు 30 years old, బట్ మీ 50th year వరకు అనుకుందాం. అనుకుందాం. ఓ సారీ, 22 22 అయ్యో. అయితే మీకేమైంది? 10 ఏళ్లప్పుడు, 15వ ఏట, 18వ ఏట, 19వ ఏట అని మీకు కొన్ని కొన్ని సంఘటనలు ఎలా గుర్తుకొస్తాయో, కానీ మీరు పెరిగినా కూడా ఈ సంఘటనలు మీ జ్ఞాపకాల్లో ఉంటాయి కదా. ఫ్లాష్ అవుతుంది. అట్లాగే ఈ శాసనాలు కానీ పురావస్తువులు కానీ ఏం చేస్తాయంటే మనకి మానవ మనుగడలో ఆ ఆదిమ మానవు నుంచి అధునాతన ఇప్పటి రాకెట్ యుగం వరకు మానవ జీవన వికాస క్రమంలో జరిగిన మార్పులకు అవన్నీ కూడా మెట్లు, ప్రతీకలు. హైట్ విషయంలో చెప్పాలి అంటే ఒకప్పుడు మన వాళ్ళు ఇంత ఆజాన్ బాహుడు అంటూ ఉంటారు కదా. ఆజానుబాహుడు అనేది ఏమి లేదు. ఈ చేతులు కింద మోకాళ్ళ కంటే కింద వరకు ఉంటే ఆ జాను. జాను ఇది జంఘ, ఇది జాను. ఆ జాను అంటే ఆయన చేతులు ఎట్టుంటే దాని అర్థం ఏమిటి అంటే, ఇప్పుడు మనం పెళ్లికి ఈడు జోడు అంటాం. ఈడేమో వయసు రీత్యా మరీ టూ మచ్ డిఫరెన్స్ లేకుండా ఉండాలి. జోడు అంటేనేమో ఎత్తు కూడా. ఇప్పుడు నాకంటే మా ఆవిడ అడుగు తక్కువ, ఇంకా తక్కువైతే కొంచెం ఒక రకంగా ఉంటుంది. ఎక్కడికైనా అబ్బా ఈడు జోడు లేదురా అని అంటారు.